హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే ఎప్పుడూ కోరుకుంటానండి. నేనైతే ఊరెళ్ళేసి వచ్చానండి. ఊరెళ్ళేసిన కాడైతే చాలా పెద్ద భార్యాభర్తలకైతే చాలా పెద్ద గొడవ జరిగిందండి. అది కూడా మీకైతే వీడియోలోనైతే ఎందుకు జరిగింది ఏంటి అనేది అయితే చెప్తాను. ఇంక ఇప్పుడు నేనైతే శారీస్ ఎలా మట్ చేసుకుంటాను ఊరెళ్ళేటప్పుడు, గుళ్ళకి వెళ్ళేటప్పుడు అనేది అయితే మీకైతే ఒక వీడియో అయితే చేసా ఫ్రెండ్స్. మీకైతే చాలా ఉపయోగపడుతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. ఉపయోగపడుతుంది కూడా అండి. ఎందుకంటే మన లేడీస్కే ఎక్కువ ఉపయోగపడతాయండి. ఇదిగోండి శారీస్, ఎందుకంటే మనం గుళ్ళకి వెళ్ళేటప్పుడు 4-5 శారీస్ తీసుకెళ్తూ ఉంటాం కదండి. శారీస్ తీసుకెళ్ళినప్పుడు మన లగేజ్ ఒక బ్యాగ్ మొత్తం అవుతూ ఉంటుంది. అలా కాకుండా శారీస్ ఇలా మనం ఇస్త్రీ చేసిన ఫోల్డ్ అయినా సరే అండి, పర్వాలేదు శారీ ఇలా మనం ఫోల్డ్ చేసేసి ఈ కుర్చీలు తీసేసి అవతల కుర్చీల వైపు ఇలా దోపేయాలండి. దోపేసిన తర్వాతకి దాన్ని నీట్గా సర్దేయాలన్నమాట. దాంట్లో ఇలా నీట్గా సర్దేసినాక దాంట్లో బ్లౌజు, పెట్టికోటు 2 పెట్టేయాలి. ఆ శారీకి సంబంధించిన ఇంకేమన్నా అందులో పెట్టేసుకోవచ్చండి. పెట్టేసామనుకోండి చక్కగా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. అలా మనం ఒక 5-6 శారీస్ తీసుకెళ్ళిన లగేజ్ అప్పుడు ఎక్కువ కాదండి. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం పౌట చెంగులు డిజైన్గా వేపిస్తూ ఉంటాం కదండి. ఒక్కోసారి కుందన్స్ పెడతాం, ఒక్కోసారి చెమ్కీస్ కూడా పెట్టిస్తూ ఉంటాం. అప్పుడు అవి బ్యాగ్లో సైడ్ జిప్పులల్లో పడేసి జిప్పులు ఫెయిల్ అవ్వడం, జిప్పులలో స్టక్ అయిపోవడం చాలా చిరాగ్గా ఉంటుందండి. ఇదిగోండి ఇట్లా శారీలో లోనకు మర్చేసామనుకోండి, ఇంకా అవి బయటికి రావు, చాలా నీట్గా ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. మనకు ఒకే శారీకి ఏమేమి కావాలో దాంట్లోనే ఉంటే మనం ఒక శారీ తీసామనుకోండి, మనకన్నీ మన శారీకి సంబంధించినవి వచ్చేస్తాయి అన్నమాట. అయితే నేను రోజువారీ ఇంట్లో కూడా ఎలా సర్దుకుంటానో కూడా అది కూడా మీకైతే ఇప్పుడు చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి డైలీ యూస్ చేసే శారీస్ అనమాట ఇవి. ఇంకెప్పుడు ఇలా పెట్టేస్తానమాట. ఇందులోనే పెట్టికోటి, ఇందులోనే బ్లౌజ్ ఉంటుంది. ఇంక ఇలా పెట్టేసి నేను బీరువాలో నీట్గా సర్దేస్తాను. నేను మొన్న అయితే ఊరు వెళ్ళాను ఫ్రెండ్స్. ఊరు వెళ్తే అక్కడ ఇద్దరు భార్యాభర్తలకి బాగా గొడవ అవుతుంది. ఎందుకు గొడవ అవుతుంది అని అంటే, వాళ్ళు ఇద్దరు లగేజ్ ఎక్కువ అయిందనమాట. ఆ పెళ్ళికి వచ్చేటప్పుడు పిల్లలు, 3 పిల్లలు, తన భార్య భర్త ఇద్దరు, నీ శారీసే ఒక బ్యాగ్ మొత్తం ఉన్నాయని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ఆమె మీద అరిచేసరికి తను చాలా బాధపడ్డదండి. శారీస్ తెచ్చుకోవద్దామని నేనేం చేయాలి అని చెప్పేసి తనైతే ఏడ్ చేసింది. ఇంకా పిల్లలది ఒక బ్యాగు, తనది ఒక బ్యాగు. అలాగే చలికాలం కదా, మనకు బెడ్షీట్లు కూడా తీసుకెళ్ళాలి కదండి. ఎక్కడ పెళ్ళికి వెళ్ళినా కంపల్సరీ అండి బెడ్షీట్లు. కాబట్టి అలా 4-5 బ్యాగులు అయ్యేసరికి చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు నేను చెప్పానన్నమాట, మా వారితో ఇలా అయింది బావ, ఇలా జరిగింది అని అంటే, నువ్వు సర్దుకున్నది వాళ్ళకు ఒకసారి చూపించవచ్చు కదమ్మా అన్నారు. నేను వాళ్ళకి చెప్పానండి, సర్దుకుంటాను నేను ఇలా అనేది చెప్పాను. ఇప్పుడు మనం ఒక్కొక్కసారి గుళ్ళకి వెళ్తూ ఉంటాం కదండి. సపోజ్ ఇప్పుడు అన్నవరం వెళ్తూ ఉంటాము, సత్యనారాయణ వ్రతం చేయించుకోవడం కోసం అన్నవరం వెళ్తాం. వెళ్ళేటప్పుడు అక్కడ కింద కూర్చోలేం కదండి. వైట్ శారీస్ కట్టుకుంటాము, పట్టు చీరలు కట్టుకుంటాము. ఇలా మనకైతే ఒక పట్టాలు ఇప్పుడు ఈ మధ్య అయితే దొరుకుతున్నాయి కదా, కింద కూర్చొని చేయకుండా పూజలు చక్కగా ఇలా పట్టా అయితే దొరుకుతున్నాయి. అవి తీసుకొచ్చేసి ఇదిగోండి వాటిని ఇలా మట్ చేసేసి ఇలా ఫోల్డ్ చేసేసి ఆ కుర్చీలు కూడా ఇలా లోపలికి మలిచేసి చక్కగా దాన్ని స్టిఫ్గా ఉంటుందండి. చాలా ఇంకా స్టిఫ్గా ఉంటుంది అనమాట. శారీ కంటే స్టిఫ్గా ఉంటుంది ఇది. మనం ఎటన్నా ఇసిరేసినా కూడా అది ఊడిపోకుండా ఉంటుంది. దాన్ని ఇలా మర్చేయండి. ఇలా మర్చేసి బ్యాగ్లో ఎక్కడ సైడ్ పెట్టేసినా మనకి అదైతే ఉంటుంది. ఎక్కువ ప్లేసులు తీసుకోవన్నమాట. ఇట్లా మర్చేసామనుకోండి, ఎక్కువ ప్లేస్ తీసుకోదు, లగేజ్ ఎక్కువ కాదు. ఒక బ్యాగ్లోనే మనం నీట్గా సర్దేసుకోవచ్చు అన్నమాట. ఇంకా మళ్ళీ పోనీ కబోర్డ్లలో మనం ఎక్కడైనా పెట్టినా కూడా చూడటానికి నీట్గా ఉంటుంది, మనకు త్వరగా దొరుకుతాయి. ఎప్పుడైనా ఏదైనా కావాలనుకోండి, టక్కున మనం వెళ్ళగానే అది కబోర్డ్లోంచి తీసుకోవచ్చు, బీరువాలోంచి తీసుకొని మనం వాడేయచ్చు. అయితే తనకైతే చెప్పాను, ఏమని, నేనే శారీస్ ఇలా సర్దుకుంటాను, నువ్వు అలాగే సర్దుకో అని చెప్పాను. చెప్తే అవునా అక్క, యూట్యూబ్లో చేసావు అక్క, చూస్తాను ఛానల్లో, ఎలా సర్దావు అనేది అని అడిగింది. అడిగితే చేయలేదమ్మా, ఇంతవరకు అయితే ఎప్పుడు చేయలేదు, ఇంక ఈరోజు నీకోసమైనా చేస్తాలే ఖచ్చితంగా అని చెప్పానండి. ఇంకా తన కోసం ఆ గొడవ అయ్యిందండి, చాలా పెద్ద గొడవ అయిందనమాట. చాలా బాధ వేసింది నాకు కూడా. ఇంకా ఎమ్మటే వచ్చానమాట. వచ్చిన తర్వాతకి ఆమె కోసము, మీ అందరి కోసము, మనందరి కోసము, మనల్ని ఎవరు అయినా అదే మాట అంటారండి, మీకే లేడీస్కి ఎక్కువ బట్టలు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి అంటారు కదా. అందుకని ఇప్పుడు మనకు చలికాలం వచ్చిందండి, అయిపోయిన తర్వాత పెద్ద పెద్ద రగ్గులు ఉంటాయి కదా, ఆ రగ్గులు మళ్ళీ మనం చక్కగా ఉతికించేసో వాషింగ్ మిషన్లో వేసేసో పక్కకు పెట్టేస్తాం. ఇదిగో ఇలా పెడితే ఇంత హైట్కి కనబడతాయి. హైట్కి కనపడకుండా వాటిని కూడా చక్కగా ఇగో ఈ మాదిరిగా పిల్లో మాదిరిగా యూజ్ అయిపోతుందండి. ఇలా చేయండి. ఇలా చేశారనుకోండి చక్కగా, దానికి ఒక పిల్లో కవర్ తగిలించేసామనుకోండి, కవర్ తగిలించేస్తే చాలా నీట్గా ఉంటుందండి. పిల్లో లాగా ఉంటుంది. మనం కబోర్డ్లో పెట్టినా సరే నీట్గా ఉంటుంది అనమాట.
బీరువాలో పెట్టిన కబోర్డ్లో పెట్టిన డస్ట్ పట్టదు. ఇంకా అంటే చిన్న చిన్న ప్లేస్లలో పెట్టేసినా కూడా ఈ సెట్ అయిపోతాయి. అది కాదు దివాన్ బల్ల మీద పెట్టామనుకోండి, టీవీ చూసేటప్పుడు ఇలా చూడొచ్చు. అంతకి కాదు మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పిల్లోస్ లేవు సరిపోవట్లేవు అనుకోండి, ఇలా పిల్లోస్ లాగైనా వాడుకోవచ్చు. ఇలా అన్నిటికీ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే ఇల్లు సర్దుకునే విషయంలో ఆడవారికేనండి, మగవారికి ఏం తెలియదు కదా పాపం. మనమే చెప్పాలి, మనమే సర్దుకోవాలి. మనం సర్దితేనే వాళ్ళ ఇల్లు అంతా నీట్గా ఉందంటారు. ఇప్పుడు ఇంకా ఒక బెడ్షీట్ ఉందనుకోండి, ఇంట్లో ఒక 5 మెంబర్స్ ఉన్నాం, 5 ఉంటాయి ఖచ్చితంగా. బెడ్షీట్లు ఎవరింట్లోనైనా 5 ఉంటాయి. 5 ఉన్నప్పుడు అది పిల్లోలాగా మట్ చేసుకోవచ్చండి. ఇదైతే దివాన్ బల్ల మీద పొడవుది ఉంటుంది కదండి పిల్లోస్, ఆ పిల్లోల మాదిరిగా ఇది మార్చుకోవచ్చండి. దీన్నైతే ఇంకా కావాలి అనుకుంటే ఇంకొంచెం దగ్గరకు అనేసి రౌండ్ పిల్లోలాగా చేసుకోవచ్చండి. ఇంకా చక్కగా చేసేసి దానికి ఒక పిల్లో కవర్ తగిలిచ్చేసి దివాన్ బల్ల మీద సైడ్ పెట్టేసామనుకోండి, అటొకటి ఇటొకటి పెట్టేసి దీనికి పిల్లో కవర్స్ వేసేసి పెట్టేసామనుకోండి, ఇంకా చాలా నీట్గా కనబడుతుందండి. చాలా బాగుంటుంది. డస్ట్ పడదు, ఏం పడదు, సర్దుకోవచ్చు. కబోర్డ్లో కానీ బీరువాలో కానీ ఎక్కడ పెట్టినా ప్లేస్ పెద్దగా ఆక్రమించదు, చాలా నీట్గా ఉంటుంది. మనం అక్కడ ఎదురుగా కబోర్డ్లలో పెట్టేసినా కూడా చూడగానే చాలా పద్ధతిగా ఉంది, చాలా చక్కగా సర్దుకున్నావు, ఎలా సర్దుకున్నావు అనేసి అయితే అడుగుతారు. అదే మన ఇంటికి అత్త మామ వచ్చారనుకోండి, ఆడపడుచులు వచ్చారు, అలాగే అక్క చెల్లెళ్ళు, అమ్మ నాన్న ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా. వచ్చినప్పుడు మన బీరువా తీయగానే నీట్గా ఉందనుకోండి, బీరువా చాలా చక్కగా సర్దుకున్నావు, ఎలా సర్దుకున్నావు, అది ఎలా చూసావు, ఎలా చేసావు, ఎంత ఓపిక నీకు అని చెప్పేసి వాళ్ళంటే మనకైతే ఎంత హ్యాపీగా ఉంటుందండి. ఫుల్ హ్యాపీగా ఉంటాం అన్నమాట మనం. ఇలా సర్దుకున్నది అయితే చూసారనుకోండి, వాళ్ళు మెచ్చుకుంటుంటే మా వైఫ్ ఎప్పుడైనా ఇల్లు చాలా నీట్గా ఉంచిద్ది, మేము గుళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా చాలా లగేజ్ చాలా తక్కువ తీసుకెళ్తామని అయితే మా వారైతే అక్కడ గొడవ జరిగిన దగ్గర కూడా చెప్పారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. మా వారైతే అలా మెచ్చుకునేసరికి నేనైతే ఫుల్ హ్యాపీలో ఉన్నాను అనమాట. అవునా అని చెప్పేసి. ఇదిగోండి మా పిల్లలు వచ్చారు, వెళ్ళిపోయిన తర్వాతకి నేనైతే ఈ విధంగా సర్దేసి చక్కగా అన్నీ అలా పెట్టేసుకుంటానండి. చక్కగా సెల్ఫ్లో పెట్టేశాను అనుకోండి, మళ్ళీ ఎప్పుడైనా మనకు ఉపయోగపడ్డప్పుడు టక్కుని తీసుకుంటాము. ఇప్పుడు చూడడానికి ఎంత నీట్గా ఉందో, ఎంత పద్ధతిగా ఉంటుంది కదండి. అప్పుడు దాన్ని కదిలియరండి. బీరువాలో కూడా అండి, ఇదిగో పైన అయితే శారీ పెట్టే చూసారా, అదిగో అలాగే సర్దేస్తానమాట. చాలా తక్కువ ప్లేస్ పడుతుందన్నమాట. మనకు పెట్టికోట్లకు ఒకటి, బ్లౌజ్కు ప్లేస్ ఇలా కాకుండా చాలా తక్కువ ప్లేస్ పడుతుంది. చాలా బాగుంటుంది, చాలా ఉపయోగపడుతుంది అందరికీ.